చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ అన్లాక్ 3 ఇది నా ఫస్ట్ వ్లాగ్. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తుంది కాబట్టి జర్నీ ఒక 8 అవర్స్ ఉంటుంది. 8 అవర్స్లో ఎలా పోతుంది, ఎలా ఉంటుంది జర్నీ అనేది చూద్దాం. ఒకసారి బస్సు ఎక్కితే 8 అవర్స్ జర్నీ ఉంటుంది అనమాట. బస్ స్టార్ట్ అయిపోతుంది. సో కిలోమీటర్లు గడిచేలోపు మీకు చిన్న పొడుపు కథ చెప్తాను. దాని సరైన జవాబు మీరు చెప్తే మీకు చిన్న గిఫ్ట్ అనమాట. డాటా యాడ్ ఆన్ కావచ్చు, డైలీ రీఛార్జెస్ కావచ్చు, లేకుంటే మంత్లీ రీఛార్జెస్ కావచ్చు, ఇలా పొందొచ్చు అనమాట. మీరు చేయాల్సిందంతా అంతే, జస్ట్ మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే ప్రతి వీడియోకి పొడుపు కథలు చెప్తూనే ఉంటాను. మీ గిఫ్ట్ మీరు సొంతం చేసుకునే ఉండొచ్చు. నా పేర్లని నా ఇన్స్టా మన ఫేస్బుక్లో రివీల్ చేస్తాను అనమాట. సో మీకు జవాబు తెలిసినట్లయితే నా ఇన్స్టా పేజ్కి లేకుంటే ఫేస్బుక్ పేజ్కి మెసేజ్ చేయండి. పొద్దున్న నుంచి మాస్క్ వేసుకొని చెవులని 2 నొప్పి వచ్చేసినాయి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడవాలన్నమాట. మా అమ్మమ్మ ఇంటికి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలన్నమాట. లాక్డౌన్ ఉన్నప్పటి నుంచి ట్రావెల్ చేయడానికి ఎటువంటి ఆప్షన్స్ లేవు. బండ్లు బైక్లు ఏమైనా వస్తే, పుణ్యాత్మలు ఎవరైనా వస్తే బండ్లకు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో వెయిటింగ్. ఇప్పుడు చూపించాలి అది. వెయిట్ వెనకాల కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కాడ నుంచి చెట్టు కాడ దాకా ఒకప్పట్లో మా తోటలు అన్నమాట. ఒకప్పట్లో, ఇప్పుడైతే కాదు. సో ఎవరు లేరు చుట్టుపక్కల. ఎవరైనా బయటలో వస్తే లిఫ్ట్ అడుకుని వెళ్ళిపోదాం. 2 కిలోమీటర్లు నడవాలంటే ఈ ఎండ్లో చాలా అయిపోతుంది. పొద్దున్ననగా 6:30కి ఎక్కినామన్నమాట బస్సు. ఎక్కుడు దిగుడు. కడుపుకి అన్నం అయితే లేదు. సో చూద్దాం, నడుచుకుంటూ పోతూనే ఉన్నాం. దాహానికి నూనె అంతా ఎండిపోయింది. సో ఇక్కడ వీళ్ళంతగా చూడాలి, ఎక్కడ ఎంత దొరుకుతుంది ఏంటో.
ఆ పొడుపు కథ వచ్చేసి ఇదే. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. దీనికి జవాబు తెలిసిన వాళ్ళు నా ఇన్స్టాకి మెసేజ్ చేయండి, నా ఫేస్బుక్కి మెసేజ్ చేయండి, గిఫ్ట్ పొందండి, మా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. విన్నర్ని నా సోషల్ మీడియా పేజ్లో రివీల్ చేస్తాను. కరెక్ట్గా 2 గంటలు పోతుంది మొదటి బస్సు. అది అనంతపూర్ బస్సు. అనంతపూర్ పేరు అయితే ఘనమైన ఉపయోగం కాదు. చదువు వచ్చే వాళ్ళు అయితే చదువు రాకుండా వాళ్ళు అవుతాం బస్సులకి. ఆ బుద్ధిగా అడిగితే అనంతపూర్ బయలు అయితే దేదకో ఉంది వస్తుంది ఉందో అది అంత రూపమ్మ. ఏం 4 కిలోమీటర్లు ఉందినా 20 సార్ ಊರ್ಲೆಕ್ಕೈತೆ ಅಂತ ಹಾಲ್ಗೋ ಯಾವ ಕೆಲಸ ಅರೆ 2 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చినాక మా ఇంటికి అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాక చాలాసేపు అయింది. బట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వీడియో లాగ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంత వెబ్సైట్ ఫస్ట్ ఈ మూలలో ఉండేదన్నమాట. దేవుని మూలం అని కొట్టేపించారు. దాని వేరులో నుంచి పెరిగిండేది ఇది. సుమారు 20 సంవత్సరాల కిందట మైసూర్ నుంచి తెచ్చిన చెట్టు ఇది. కొట్టేసినారు. మైసూర్ నుంచి తెచ్చిన చెట్టు ఇప్పుడు మన 20 ఏళ్ళ కింద తెచ్చిన చెట్టు ఇది. మైసూర్లో దీన్ని గసగస చెట్టు అంటారు. దీన్ని సాంబారు దానిలో వేస్తారని అనుకోకండి. ఆ గసాలు వేరు, ఈ గసగస వేరు. మైసూర్ నుంచి తెచ్చి వేసింది అనమాట ఈ చెట్టు. ఆల్మోస్ట్ ఆ పొయ్యి ఉంది కదా అక్కడ దాకా ఉండేది ఇల్లు. కొన్ని కారణాల వల్ల, కొన్ని శాస్త్రాలు జాతకాల వల్ల కొట్టేసాను అనమాట. వెనుక శ్రీఫేస్ ఇది నా చిన్నప్పటి నుంచి ఉన్నది వేపాకు చెట్టు. ఇది రీసెంట్గా మా అమ్మ తెచ్చింది అనమాట మైసూర్ నుంచి మామిడికాయ చెట్టు. ఇవి మా అమ్మమ్మ ముందే వేసింది. ఉడతలు అన్నీ తింటున్నాయని జామకాయ చెట్టుకి గుడ్డబట్టలతో తింది. టెంకాయ చెట్టు ఇంకా పెరుగుతుంది. ఇది పెరిగేసరికి లేదన్నా 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది అనమాట. మన నిర్మాణం దీంట్లో పండ్లే ఇప్పుడు నేను తింటున్నది. ఇంత పండు ఇచ్చాను. ఇప్పుడు మా అమ్మమ్మ అంతా ఫుల్ కవర్ చేసింది అనమాట ఉడతలు కొడుకోకుండా. అది జగనన్న ఆధ్వర్యంలో వచ్చిన సపరేట్ బాత్రూమ్ అనమాట. ఇది మా అమ్మమ్మ ఇల్లు. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఎలా వస్తుందో ఏమో తెలియదు. ఫుల్ ఆల్మోస్ట్ ఎడిటింగ్ చేసినాక నేనే చూసుకొని అవుతానో లేకుంటే డిలీట్ చేస్తానో నాకు తెలియదు. సో సంథింగ్ స్పెషల్ ఒకటి ఏంటంటే పల్లెటూరులో ప్రతి ఇంటికి 2 గుళ్ళు ఉంటాయి ఇట్లాంటివి సపరేట్గా. ముగ్గులు అవి పండుగ రోజు ముగ్గులు అంటే ముగ్గు పిండి రావాలని బాగా నన్నుగా చేసేదానికి వాడతారు దీన్ని. ఈ చిన్న తొట్టి నీళ్ళ కోసం. దీనికి దాదాపు సుమారు పెద్ద హిస్టరీనే ఉంది దీనికి. మా అమ్మమ్మకి వాళ్ళ అమ్మ ఇచ్చిందంట దీనికి. మా అమ్మ దీన్ని తీసుకెళ్ళాలని కాకుతుంది. నన్ను పండుగ పబ్బాలు వస్తే దీన్ని వాడకుండా ఉండలేరు. ప్రతిదీ దీన్ని అంతే ఉండాలండ. దీనికి ఎంత ఏజ్ ఉందో దాని అంత ఏజ్ దీనికి ఉందన్నమాట. ఇది తెచ్చినప్పటి నుంచి ఇది కూడా తోడే.
మీ అమ్మ పేరమ్మా ముత్తరం మా అమ్మ పేరు అదే వాళ్ళ అమ్మ పేరు మీ అమ్మ నాదే అదే కాదా కాదా మా అమ్మదే అదే మీ అమ్మ దానికి నానా కష్టాలు పడి మైసూర్ నుంచి నేను దాకా వచ్చానమాట. ఇది నా ఫస్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇదే నా ఫస్ట్ బ్లాగ్. ఎలా అవుతుందో తెలియదు. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.